పినపాక భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలంలోని నెల్లిపాక సహకార సంఘం ధాన్యం కొనుగోలు కేంద్రం మొండికుంట యార్డ్లో మౌలిక వసతులు కల్పించాలని తెలంగాణ జనసమితి జిల్లా ప్రధాన కార్యదర్శి పగడాల కరుణాకర్ రెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. కొనుగోలు కేంద్రంలో ధాన్యం తూర్పుల మిషన్లు అలాగే తారు పట్టాలు కరెంటు సౌకర్యం కల్పించి ధాన్యాన్ని త్వరితగతిన కొనుగోలు చేసి అకాల వర్షాల వల్ల నష్టపోకుండా రైతులను ఆదుకోవాలని స్థానిక శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లను జిల్లా కలెక్టర్ను కోరారు. తడిసే ధాన్యాన్ని ఎటువంటి నిబంధనలు లేకుండా కొనుగోలు చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. కార్యక్రమంలో టీజేఎస్ పార్టీ మండల అధ్యక్షుడు సురకండి ప్రభాకర్ రెడ్డి రైతులు పాల్గొన్నారు. ఇక్కడ ఉన్నటువంటి ప్యాడీ క్లీనర్లకి కరెంట్ సప్లై లేక రైతాంగం చాలా నిదానంగా ఇక్కడ పని నడుస్తూ ఉంది. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం ఇక్కడ ఉన్నటువంటి శాసనసభ్యులు స్పందించి ఇక్కడ ప్యాడీ క్లీనర్లని తర్వాత విద్యుత్ సౌకర్యాన్ని ఏర్పాటు చేయాలని, అదేవిధంగా మార్కెట్ యార్డుకు సంబంధించినటువంటి ఓపెన్ గోడాల్ని ఏర్పాటు చేయడం వల్ల రైతు దాన్ని తడవకుండా కాటాలు పెట్టినటువంటి బస్తాలను కూడా దాచుకోవడానికి ఒక సౌకర్యం అనేది ఏర్పాటు చేస్తే బాగుంటుంది. ఇక్కడ విస్తీర్ణమైనటువంటి భూమి ఉన్నప్పుడు కూడా ఇక్కడ ఇది ఫారెస్ట్ వాళ్ళు భూమి మాదని చెప్పి వాళ్ళు రైతాంగాన్ని ఇబ్బంది పెడతా ఉన్నారు. ఇక్కడ గ్రామ కంటకం కింద దాదాపు ఒక 2-3 దశాబ్దాలుగా ఇక్కడ రైతాంగం మొత్తం కూడా ఇక్కడ ధాన్యాన్ని ఆరబోసుకొని మరి ఇక్కడ ఈ ల్యాండ్ను ఉపయోగించుకుంటూ ఉన్నారు. కాబట్టి తక్షణమే రాష్ట్ర ప్రభుత్వం, ఇక్కడ స్థానిక ఎమ్మెల్యే పాయ వెంకటేశ్వర్లు గారు, అదేవిధంగా జిల్లా కలెక్టర్ గారు కూడా స్పందించి ఇక్కడ ఉన్నటువంటి గ్రామ కంటకం భూమిని మండుకుంట మార్కెట్ యార్డుకి ఏర్పాటు చేయాలని, ఈ యార్డుకి కనీస సౌకర్యమైనటువంటి కరెంటు సౌకర్యం, అదేవిధంగా ఇక్కడ రోడ్డు సౌకర్యం, తర్వాత ప్యాడీ క్లీనర్లు కావాల్సినటువంటి ఏర్పాటు చేయాలని, అదేవిధంగా ధాన్యం కొనుగోలు